మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే డిసెంబర్ 1 కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. కార్తీక అమావాస్య ఆదివారం కలిసి రావటం చాలా అరుదు. ఇలా 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఇప్పుడు ఆదివారం కార్తీక అమావాస్య కలిసి వస్తున్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు, ఇల్లు, బంగ్లాలు కొంటూనే ఉంటారు. అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విల్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది. బెల్లం గురించి మన అందరికీ తెలుసు. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, పవిత్రమైన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. బెల్లంతో ఎటువంటి కోరికలను అయినా సరే నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా ఇల్లు, భూములు, బంగ్లాలు కొంటారు. ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక ఇల్లు, భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో లేదా ఇల్లు కొనుక్కుంటామో అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇళ్ల స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది. బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఇంతకీ ఈ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు, భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఇల్లు, భూములు, బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి. కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు, బిర్లాలు కావాలనే కోరికలు ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి. ఒక పావు కేజీ, అర కేజీ, కేజీ ఇలా ఏ సైజు కుందిని అయినా సరే తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. మరి కొంతమందికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా, ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి. అంటే మేము భూములు కొనుక్కోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి, లేదా బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలి, లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి. తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో కానీ
వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి. ఆ ఫోటోలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. పచ్చ కర్పూరం పెడితే మంచిది. అది లేకపోతే మామూలు కర్పూరాన్ని అయినా సరే పెట్టండి. అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ సాంబ్రాణి పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహదేవితో చెప్పుకోండి. అమ్మా, నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ధనం లేదు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి, నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమర్చి అమ్మవారికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి. అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి. కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి. వేప చెట్టు, రాయి చెట్టు, బిల్వవృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. భూములు, ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. 3-4 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది. లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు. మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి. 1కి 2 సార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారే ఫలితం వచ్చేస్తుంది. ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు, పొలాలు, బంగ్లాలు, విల్లాలు కొంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు. మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించి మళ్ళీ ఇంకొకసారి 365 వత్తులను వెలిగించాలనుకునేవారు కూడా ఈ కార్తీక అమావాస్య రోజు వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయిన వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టిన, నారికేల దీపం పెట్టిన, ఉసిరి దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ఇది చివరి రోజు. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదీ స్నానం చేయని వారు, చేయటం కుదరని వారు కనీసం ఈ కార్తీక అమావాస్య రోజు ఈ ఒక్కరోజు అయినా సరే నదీ స్నానం చేయాలి. నదుల్లో, చెరువుల్లో, బావుల వద్ద ఎక్కడ చేసినా పర్లేదు. ఇలా ఈ ఒక్కరోజు కార్తీక స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక స్నానం అంటే ఏమీ లేదు. ఉదయం 6లోపు నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల వద్ద కానీ స్నానం చేయండి. ఏదీ లేకపోతే బావి వద్ద అయినా సరే స్నానం చేయవచ్చు. బావులు కూడా అందుబాటులో లేనివారు ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి వద్ద స్నానం చేసుకోండి. అలా స్నానం చేసే సమయంలో 3 సార్లు గంగా 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 అని అనుకోండి. అలా అనుకోవటం వలన గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజు నల్లచీమలు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు ఉన్న పీడలు, దరిద్రాలు, దుష్ట బాధలు తొలగి సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక అమావాస్య రోజు అసలు చీమలు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక అమావాస్య రోజు చీమలు కనిపిస్తే వెంటనే వాటికి పంచదారను లేదా బియ్యపిండిని ఆహారంగా సమర్పించండి. ఎవరి జాతకంలో అయితే రాహు, కేతువులు, బుధుడు, గురుడు, చంద్రుడు నీచంలో ఉంటారో అలాంటి వారికి మానసిక సమస్యలు వస్తాయి. శని దోషాలు ఉన్నా, జాతకంలో శని నీచంలో ఉన్నా, గ్రహ బాధలు ఉన్నా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ గ్రహ దోషాల వలన ఏ పని ముందుకు సాగదు, గొడవలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో, ఉద్యోగాలలో అన్నింటా కూడా
అన్నిటిల్లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గ్రహ దోషాలు తొలగితే అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఇలా గ్రహ దోషాల వలన ఇబ్బందులు పడేవారు, గ్రహ దోషాలు లేనివారు కూడా కార్తీక అమావాస్య రోజు చీమలు కనిపిస్తే ఇలా చేయండి. కార్తీక అమావాస్య రోజు ఇలా చేయటం వలన గ్రహాలు ప్రసన్నమవుతాయి. మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. కార్తీక అమావాస్య రోజు ఆడవారు లేదా మగవారు అనే తారతమ్యం లేకుండా ఎవరైనా సరే నల్ల నువ్వులు, పంచదార, బియ్యపిండి ఈ మూడింటిని కలిపి పౌడర్గా తయారు చేసుకోండి. మీ ఇంట్లో కానీ లేదా బయట కానీ మీకు ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఈ పొడిని ఆహారంగా పెట్టండి. లేదా పంచదారను కానీ బియ్యపిండిని కానీ సమర్పించండి. మీకు చీమలు కనిపిస్తే ఇలా చేయండి. లేదంటే చీమలు ఉండే చోటికి వెళ్ళి ఆ ఆహారాన్ని సమర్పించండి. కార్తీక అమావాస్య రోజు ఇలా చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. కేవలం నల్ల చీమలకు మాత్రమే పెట్టాలి, ఎర్ర చీమలకు కాదు. అదేవిధంగా రాహు ప్రభావం అధికంగా ఉన్నవారు, శని వలన తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నవారు కార్తీక అమావాస్యతో మొదలుపెట్టి 41 రోజుల పాటు చీమలకు ఇలా ఆహారం వేయండి. భయంకర గ్రహ దోషాలు ఉన్నవారు, జాతకంలో దోషాలు ఉన్నవారు ఇలా 41 రోజుల పాటు చేయండి. చక్కగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని కాదు, నెమ్మదిగా మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుస్తాయి. స్వయంగా మీకు మీరే సమస్యల నుండి బయటపడతారు. కనీసం కార్తీక అమావాస్య ఒక్కరోజు అయినా సరే చీమలకు ఆహారం పెట్టడం వలన పుణ్యం కలుగుతుంది. కనుక కార్తీక అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా చేసి గ్రహదోషాలను, కష్టాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు బెండకాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా బెండకాయను మరియు బీరకాయను తినకూడదు. చాలామంది పప్పుచారులో బెండకాయ వేసి తింటూ ఉంటారు. ఆ రూపంలో కూడా బెండకాయను తినకూడదు. బీరకాయని కూడా కూర రూపంలో, పచ్చడి రూపంలో తినకూడదు. ఈరోజు బెండకాయను, బీరకాయను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈరోజు బెండకాయను కానీ బీరకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో బెండకాయ మరియు బీరకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటను, పీతలు, రొయ్యలు, నత్తలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం సెలవు గనుక ఈరోజు ఎవరు పనులకు, స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడదామని ఆదివారం రోజే నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకుని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకి వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ కొని తెస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు. కానీ ఈ ఆదివారం కార్తీక అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసం, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, లెగ్ పీసులు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. ఉదర సమస్యలు వస్తాయి. అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి పోవద్దు. బెండకాయ, బీరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ కార్తీక అమావాస్య రోజు తినవద్దు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు.
నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ కార్తీక అమావాస్య రోజున ఈ పదార్థాలు తినకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. కార్తీక అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులను కానీ గల్లులుప్పుడు కానీ స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. నల్ల నువ్వులు మరియు గల్లులుప్పు మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని, గ్రహదోషాలను తొలగిస్తాయి. వీటిల్లో ఏదో ఒకటి స్నానం చేసే నీటిలో వేసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకుని తలపై నుండి ఈ నీళ్లను పోసుకోవాలి. ఈ కార్తీక అమావాస్య నాడు ఖచ్చితంగా తలకు స్నానం చేయాలి. కానీ ఎటువంటి షాంపూలు, కుంకుడికాయలు పెట్టకూడదు. మామూలుగా తలకు స్నానం చేయాలి. ఉట్టి నీళ్లు తలపై పోసుకోవాలి. షాంపూలు, కుంకుడికాయలతో తల అంటు స్నానం చేయకూడదు. ఇలా రేపు కార్తీక అమావాస్య రోజున నల్ల నువ్వులను లేదా గల్లులుపును స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీకు పట్టిన దోషాలు, మీపై ఉన్న నరఘోష అన్నీ తొలగిపోతాయి. శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. శని బాధలతో బాధపడేవారు నువ్వులను వేసుకుని చేస్తే మరీ మంచిది. నువ్వులు మరియు ఉప్పు ఈ రెండింటిని నీళ్ళల్లో కలిపి స్నానం చేసిన మీకు శుభ ఫలితాలే కలుగుతాయి. కాబట్టి రేపు కార్తీక అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో వీటిని వేసుకుని స్నానం చేయండి. పుణ్య ఫలితాలను పొందండి. ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేశారంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇంట్లో అన్ని కష్టాలే ఎదురవుతాయి. నష్టాల పాలవుతారు. తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. ఆపదలు ఎదురవుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య అనేది ఒక శూన్యతిథి. శూన్యతిథులు పరమ పవిత్రమైనవి అని శాస్త్రం చెప్తోంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించటం వలన భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. భారతంలో పాండవులు ఏ పనినైనా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు. ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావించేవారు. మనకు సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు గనుక ఈ అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. ఇలా పూజించటం ద్వారా సర్వసుఖాలు, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పువ్వును సమర్పించటం మర్చిపోకండి. ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు, డ్రై ఫ్రూట్స్తో చేసిన పాయసాన్ని సమర్పించాలి. చెరకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఇక ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి. జ్యేష్ఠ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడుకాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన
అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని, వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది కనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి. ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. కత్తులు, కత్తెర, చాక్లు, నెయిల్ కటర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనటం కానీ ధరించడం కానీ చేయకూడదు. ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు, తినకూడదు. తింటే తరతరాల దరిద్రం పడుతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జ్యం సమర్పించాలి. అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది.